హాయ్ హలో అందరికీ నమస్తే. నేను బన్నీ యాదవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదవ్ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. సో ఇవాళ అయితే చాలా స్పెషల్ వ్లాగ్ అన్నమాట. ఏందనంటే నేనైతే 2 సంవత్సరాలు అవుతుంది జాతరకు పోయి, పెద్దాపూర్ జాతర. సో ఈ జాతర ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అది, ఎందుకంటే అంత మంచిగా అయితే జాతర. సో మా పెళ్ళైన తర్వాత అయితే అప్పుడు పోయినాం. మళ్ళీ మధ్యలో 2 సంవత్సరాలు పోలేదు. సో మళ్ళీ ఇప్పుడైతే పోయినాం, ఎందుకంటే అమ్మ వాళ్ళకి బోనం ఉంది కాబట్టి. సో నేనైతే తమ్ముడు, నానమ్మ, నేను ముగ్గురం పోయినాం బోనం తీయడానికి. అంటే వీడియో అయితే పర్టికులర్ మొత్తం అయితే చూపించలేకపోయినా, ఎందుకంటే పాప ఉంది కాబట్టి. మళ్ళీ ఫుల్ ఎండ ఉంది ఈసారి, బాగా అంటే బాగా ఎండ కొట్టింది. సో అందుకని చెప్పేసి, కానీ మేము చేసిన అంటే అక్కడ ఉన్న దగ్గర నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీసిన. సో ఆ వీడియోస్ అయితే నేను ఇప్పుడు పెడతాను, చూడండి. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, కంటిన్యూగా చూడండి. అంటే ఎందుకు అనుకోవచ్చు కొంతమంది, ఎందుకు అట్లా పాపను పట్టుకొని అంత ఇబ్బంది ఇద్దా అని. ఏందనంటే అమ్మ వాళ్ళకి లాస్ట్ ఇయర్ అమ్మ లేదు కాబట్టి అప్పుడు బోనం తీయలేరు. అయితే బోనం వడగొట్టద్దని చెప్పేసి 1 సంవత్సరం పోయింది కదా, అందుకే ఇప్పుడు తీయాలంటే మేము పోయినాం. అయితే నేను బోనం వండడానికైనా పోయినా. సో పోననుకున్న జాతరగా పోబుద్దిగాలే, కానీ బోనం వండడానికైతే పోయినా. సో మేము ఏం చేసినాం, అసలు జాతర ఎట్లా అయింది అనేది వీడియో అయితే తీసిన, చూడండి. సో చిన్న షార్ట్స్ మీకు చూపిద్దామని చెప్పేసి అయితే తీసిన, కానీ మస్తు జరిగింది. నేను ఎక్కువసేపు బయట తిరగలే, కానీ కొంచెం అట్లా తీసుకున్నా. ఎందుకంటే బాగా ఎండ ఉండేసరికి పాప పట్టుకోవడానికి ఇబ్బంది అయింది, అందుకనే ఎక్కువ తీయలేదు. కానీ ఎక్కువ అయితే వీళ్ళకి చూపించాలి మీ అందరికీ, ఆ ప్లేస్ ఎక్కువ మందికి తెలియదు. సో అందుకని చెప్పేసి తీసిన. ఏంటంటే ఎవరైనా వీలుంటే నెక్స్ట్ ఇయర్ అయినా వచ్చి చూడండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది జాతర. అసలు కొన్ని వేల బోనాలు ఒకటే రోజు ఒకటే ప్లేస్లో ఉంటే ఎట్లుంటుంది అసలు ఊహించుకోవడానికి ఇట్లా అనిపిస్తుంది కదా. సో అంతమంది ఒక్కసారి తీస్తే మంచిగా ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం పోతాం, కానీ ప్రతి సంవత్సరం ఏదో కొత్తగా అనిపిస్తుంది, పోవాలనిపిస్తుంది. కానీ దూరం ఉన్న వాళ్ళకి తెలియదు కదా. సో అందుకని చెప్పేసి ఇట్లయినా చూస్తారు కాబట్టి మన వీడియో వల్ల వాళ్ళు కూడా చూస్తారు, అట్లా అని చెప్పేసి వీడియో అయితే తీసిన. ఓకే, లేట్ చేయకుండా వీడియో అయితే చూడండి, కంటిన్యూ చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఓకేనా. వదినే నిన్నే తీస్తున్నా, నిన్నే సపరేట్గా తీస్తున్నా. అత్తమ్మ వెళ్తుందా ఇట్లేడు అటు ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు పెద్దాపూర్ చేరుకున్నాం. సో ఇదేంటంటే ఎందుకు నడుతున్నాం అంటే, ఇక్కడ కిన్నాల్ నుండి అటు లోపలికి గుడి దగ్గరికి బండ్లు, ట్రాక్టర్లు ఇట్లా ఏం కూడా పోనీయరు. ఎవరు వచ్చినా కానీ అక్కడ నడుచుకుంటూ పోబడి ఎంత సామాన్ ఉన్నా కానీ.
సో ఇక్కడనే ఆపేసిరు పోలీసులు అయితే. ఇక్కడ నుండి మన ఈ ముళ్ళలన్నీ పట్టుకొని పోవాలి. సో ఇక్కడ నుండి మెల్లగా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది గుడి ఈ కినాల నుంచి. ఇక వీళ్ళైతే మా వాళ్ళు, మేమందరం ఒకే వచ్చినాం అన్నట్టు. ఇవన్నీ పట్టుకొని పోతున్నాం. ఇక అక్కడ మనం జాగా చూసుకొని బోనం వండుకోవాలి. సో నేను బోనం వండిన వీడియో అయితే తీయలేను, ఎందుకంటే ఫుల్ ఎండ ఘోరంగా అంటే ఘోరంగా కొట్టింది ఈసారి. సో ఎండకి మొత్తం ముఖాలు ఘోరంగా అయినాయి నిజంగా. మళ్ళీ ప్రొద్దు నుండి ఏం తినక మొత్తం గాలిగాలైంది. సో అందుకే వీడియో అయితే తీయలేను. ఇక ఆ ఎండకైనా కానీ బోనం చల్లారినాక కొంచెం చల్లారినాకనే ఏంటనే ఇక పూజించి పక్కకి పెట్టుకున్నట్టు. ఇక పూజించేటప్పుడు ఇక మా చెల్లెని అయితే వీడియో తీసింది. ఏంటంటే అసలు వీడియో తీయడానికి కూడా ఓపిక లేదు, అట్లా అయిపోయింది నాకైతే. సో బోనం చల్లారినాక పూజించుకున్నాం. ఇక ఇప్పుడు బోనాలు అయితే వెళ్ళినాయి. 4 అవుతుంది అనుకుంటా. 4కి అయితే అక్కడ మేమున్న దగ్గర అంటే గుడికి ముందే మేమున్నది. సో అందుకనే వీడియో అయితే తీసిన, అంటే బయటకి ఇవ్వలే నేను. ఇక్కడనే మా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళతోటి కొంచెం దూరం పోయి అక్కడ అయితే వీడియో తీసిన నేను. సో ఏంటంటే నేనైతే వీలైనంత వరకు అన్నీ చూపిద్దామని చెప్పేసి కొంచెమైనా కానీ మీకు చూపించాలని చెప్పేసి వీడియో కోసం అయితే ట్రై చేసిన. ఓకే, వీడియో అయితే ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే మంచిగా ఉంటుంది, ఇంకా వీడియోస్ కంటే ఇంకా లైవ్లో చూస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది గుడి అంటే జాతర. సో నేనైతే ఇక వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు అటు పోయిన తర్వాత నేను లోపలికి అయినా, ఇక పాప ఉందని మా అత్తమ్మని పట్టుకొని వచ్చాము అన్నట్టు ఇక్కడ దాకా. ఇక వాళ్ళతోటి కలిపినాక అంటే వేరే వాళ్ళతోటి దేవుళ్ళతోటి జంట వేసినాక నేను లోపలికి పోయినా. చూడుర్రి వీళ్ళంతా మా వాళ్ళు. పచ్చడి 76 కూరలు దేవనందన నల్ల గొర్రె పాలు నడయాము పూజలు ఎర్ర గొర్రె పాలు ఇడకతో బోనాలు కొరమ గొర్రె పాలు నీకు కొండతోని బోనాలు మల్లన్న అప్పుడప్పుడు చేసిన చప్పడి అప్పల కొన్ని సార పరకలు కొన్ని దూస భారీ బియ్యం రాత గుమ్మడికాయ వడవసిన సున్నాలు వలి తమ్మల పాకులు రాజు రావయ్యో భగవంతుడా పాలు రాణిగిన్న పని హరక ముందే పర్వతాలు ఏరినవా మల్లయ్యో ఓకే
ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసిర్రు కదా. వీడియో ఎట్లుందో అనేది కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్ ఏం కావాలని చెప్పేసి ఒక కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే బాగా రోజులు అవుతుంది వీడియోస్కి గ్యాప్ ఇచ్చి. ఏంటంటే పాప హెల్త్, నా హెల్త్ బాగాలేక ఇన్ని రోజులు అయితే వీడియోస్ తీయలేను. సో ఇప్పుడైతే కంటిన్యూగా వీడియోస్ చేస్తాను ఖచ్చితంగా. అంటే కొన్ని అప్పుడు ఫస్ట్ వీడియోస్లలో కొంతమంది కామెంట్స్ చేసిర్రు, అంటే ఏం వీడియో కావాలని చెప్పేసి. నేను చూసినంత వరకు అయితే చూసిన ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై చేసిన, అట్లనే వీడియోస్ కూడా చేసిన. కానీ ఇంకా ఏమైనా కొత్తగా ఏమైనా కావాలి నా నుంచి అని అనుకునేవారు ఒక కామెంట్ అయితే పెట్టండి. ఓకే, నెక్స్ట్ వ్లాగ్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ సపోర్ట్ ఎంత ఉంటే నేను అంత మంచి వీడియోస్ అయితే చేయగలుగుతా. సో ఇంకా మంచిగా తీయడానికి ట్రై చేస్తున్నాను నేనైతే. ఏంటంటే పాపను పట్టుకొని ఎడిటింగ్ వీడియో అంత ఇబ్బంది అవుతుంది. అయినా చాలామంది వెయిట్ చేస్తారు వీడియోస్ కోసం. అంటే ఎక్కువ ఫోన్ చూస్తలే నేను. ఎప్పుడో చూసినప్పుడైతే రిప్లైస్ అయితే ఇస్తున్నా, కానీ టైం లేక వీడియోస్ అయితే ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన. సో ఇప్పుడు అయితే తీయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తా. ఇంకా మంచిగా తీయడానికి కూడా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా తీస్తాను అనుకుంటున్నాను. నేనైతే తీయగలుగుతా అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.